ఇక తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో విజయ శంఖారావం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందుకే కష్టాలు తెలిసిన వ్యక్తిని నరేంద్ర మోడీ 6,000 రూపాయలు ఇచ్చాడు. నేను 24,500 కోట్ల రూపాయలు రుణ భారాన్ని తగ్గించాం, రుణం మాఫీ చేశాం. ఈ రోజు ఆయన 2 హెక్టార్లకు 6,000 రూపాయలు ఇస్తే మనం 9,000 ఇచ్చాం. 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. 2 అంకెల అభివృద్ధి సాధిస్తామని వ్యవసాయంలో చెప్పి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయితే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 5 ఏళ్లలో 128% ఆదాయం పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 11% వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోయాం. ఇంకో పక్కన డ్రైవర్లను ఆదుకున్నాం. మీరు ధైర్యంగా చెప్పచ్చు, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేసాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాం, సాధికార సంస్థ పెట్టాం. డ్రైవర్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది. నేను అందుకే ఒక మాట చెప్పాను వాళ్ళకి, మీరు ఆటోలో సురక్షితంగా ప్రయాణికులు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా అభివృద్ధి చేయడంలో నేను ముందున్నా. నేను మీరు అందరం డ్రైవర్లే. మీ అందరికీ నేను డ్రైవర్ నెంబర్ 1 గా ఉంటానని వాళ్ళకు హామీ ఇచ్చాను. మీరు చూడండి, యువత దేశంలో ఎవ్వరు ఇవ్వాల. 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం, ఇప్పుడు 2,000 రూపాయలకు పెంచాం. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చాను. ముఖ్యమంత్రి వనేస్తం పెట్టాం. దీనివల్ల తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా ఖర్చులకు డబ్బులు కావాలంటే మనం ఇచ్చిన డబ్బులతో ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు గడిపే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాల్లో మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రీస్ చూశారు మీరు. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి శ్రీకారం చుట్టాం. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మనం ఇవన్నీ చేస్తే కోడికత్తి పార్టీ ఎక్కడికక్కడ మనకు సమస్యలు క్రియేట్ చేయడం, విశాఖపట్నంలో పెట్టుబడిదారులకు సదస్సు పెడితే జల్లికట్టు స్ఫూర్తితో గొడవ చేస్తామని రావడం. ఇంకో పక్క రాజధాని మీరు చూశారు, చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. నేను ఒకటే ఆలోచించాను, రాజధాని కట్టాలి. ఒకప్పుడు సైబరాబాద్ నగరాన్ని కట్టాం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు దానికంటే మిన్నగా చేయాలని ప్రపంచంలో 5 అగ్ర రాజధానిలో మన అమరావతి ఒకటి ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసం ముందుకు పోయాం. మన దగ్గర డబ్బులు లేదు, భూములు లేవు, మన మీద విశ్వాసం ఉంది. ఆ రోజు ఒకే పిలిపించాను, మీరు భూమి ఇవ్వండి, మీరు నష్టపోరు, నేను రాజధాని కట్టి మీకు ఇచ్చే భూమికి విలువ పెంచుతానని, మీ ఆదాయాన్ని పెంచుతాను. ఒక్క మాట చెప్తే 35,000 ఎకరాల భూమి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు మన మొక్కాను కొడితే రైతులు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి మన మీద విశ్వాసంతో ఇచ్చారంటే అది మనకుండే వ్యక్తిత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ రాజధానిని బ్రహ్మాండమైన రాజధాని కడతాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది, సాగునీరు మీరు చూశారు. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2లో ఎన్ని ఇబ్బందులు కలిగించారో, హీరమండలం బ్యారేజ్ రాకుండా ఎన్ని ఇబ్బందులు కలిగించారో నేను ఒకటి ఆలోచించాను. రైతులకు నచ్చ చెప్పాను, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చాను. ఈరోజు హీరమండలం బ్యారేజ్ కంప్లీట్ అవుతుంది. అదే మరిగా నారాయణపూర్లో ఆనకట్ట కోసం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం టెండర్ పిలవడం కానీ, ఇంకో పక్క తోటపల్లి పూర్తి చేయడం కానీ, మహేంద్ర తనయ కానీ, మళ్ళీ వంశధార బాహుదా 2 నదులు అనుసంధానం చేసి
ఇక్కడి నుంచి బాహుదా నుంచి పెన్నా వరకు అనుసంధానం చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీకాకుళం ముఖ చిత్రమే మారుస్తున్నాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. గోదావరి నీళ్లు శ్రీకాకుళానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు. ఈ పని చేసే వరకు మనం ముందుకు పోతాం. నదుల అనుసంధానం చేసి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు సమీక్షలో మీరు ఒకసారి చూసారు, అన్ని పనులు చేశాం. అభివృద్ధిలో మీరు చూశారు. ఈరోజు కడాన అన్నా క్యాంటీన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ప్రజలను ఆదుకోవడం కోసం మామూలుగా అయితే వేరే దిక్కల్లో రోడ్డు మీద భోజనం పెడుతున్నారు. నేను ఆలోచించాను, అన్నా క్యాంటీన్ KFC స్థాయిలో బ్రహ్మాండమైన వాతావరణంలో చేయాలని. బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టడమే కాకుండా నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా 5 రూపాయలకి పూటకు భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇలాంటి చాలా కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. పెళ్లి కానుక, చంద్రన్న బీమా, స్కాలర్షిప్లు కానీ ఓసారి మా తమ్ముళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. చాలా మంది అడిగారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. నేను ఒకటే చెప్పా, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, తెలంగాణ వాటా ఇవ్వలేదు. కానీ మనకు తెలివితేటలున్నాయి. డబ్బులు సంపాదించే మార్గం తెలుగుదేశానికి ఉంది. ఆ సత్తాతోనే మనం ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమాలే కాకుండా గ్రామాల్లో అభివృద్ధి చూశారు. దర్జాగా అందరూ సిమెంట్ రోడ్లో తిరుగుతున్నారు. నేను అడుగుతున్నా, 2014 కంటే మీ గ్రామాలు బాగున్నారే తమ్ముళ్ళు, మీరే చెప్పండి. బాగున్నాయా? సిమెంట్ రోడ్లు వచ్చాయా? LED బల్బులు వచ్చాయా? మరుగుదొడ్లు కట్టామా? వంట గ్యాస్ ఇచ్చామా? నేను అడుగుతున్నా, ఇంకా మనం వేసే రోడ్డు మీదనే తిరుగుతారు, మనం వేసిన వీధి దీపాలే వాడుకుంటారు, మనం కట్టిన మరుగుదొడ్లోనే మరుగుదొడ్డి పోతారు, వంట గ్యాస్ ఉపయోగిస్తారు. మనకు తప్పితే ఎవరికి ఓటేస్తారు? తమ్ముళ్ళు మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. అదే అడగాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, 10 అసెంబ్లీ సీట్లకు 10 గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మా తమ్ముళ్ళని అడుగుతున్నా. ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎన్నిక కాదు, లబ్ధిదారుల ఎన్నిక. ఒక కన్న కొడుకు కోసం, పెద్ద కొడుకు కోసం ముసలి వాళ్ళందరూ ప్రచారం చేయాలి. ఒక అన్న కోసం డాక్రా సంఘాలు ప్రచారం చేయాలి. ఒక రైతు పెద్దన్న కోసం రైతులందరూ ముందుకు రావాలి. దానికి మీరు నాయకత్వం ఇవ్వాలి. కార్యకర్తలు ముందుకు రావాలి, నాయకత్వాన్ని ఇవ్వాలి. ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, ఈ రోజు నుంచి నేను ఇంకొక 3 రోజులు తిరిగి యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నా. రేపు ఎన్నికల యుద్ధంలో 25 రోజులు మీరు పనిచేయండి తమ్ముళ్ళు, మొత్తం గెలిపించండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎట్లా గౌరవించాలో, ఎట్లా ఆదుకోవాలో అది నా బాధ్యత. 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సుపరిపాలన ఇచ్చాం. ఇప్పుడు నేను ఆలోచించిన ఒకటి, రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు 3-4 గంటలు నా సొంత కుటుంబం, మా కుటుంబ సభ్యుల కోసం, కార్యకర్తల కోసమే ఇచ్చిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తాం, రాజకీయంగా గుర్తింపు తీసుకొస్తాం. మీ జిల్లాలో 10 మంది అభ్యర్థుల్ని
మనం ఎంపిక చేసుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అక్కడక్కడ కొంతమంది కొన్ని రిజర్వేషన్లు ఉండొచ్చు. ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోవద్దండి. ముందుకి ఇప్పటికి చాలా మార్పులు తీసుకొచ్చాను. 100 ఓట్లకు ఒక సేవామిత్రున్నాడు, బూత్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు, ఏరియా కోఆర్డినేటర్లు ఉన్నారు, పంచాయతీ కమిటీ ఉంది, మండల కమిటీ, జిల్లా కమిటీలు ఉన్నాయి. శ్రీకాకుళం విజయశంకరరావు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూసాం.